హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఇది వచ్చేసి ట్రావెలింగ్ వ్లాగ్ అండి. వ్లాగ్ అంతా చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అయితే ఆల్ పెట్టుకోండి. సో ఇంకా మార్నింగ్ అయితే బట్టలు ఆరతేలే అని చెప్పి అనుకుంటే ఆరకుండా వర్షం పడిందనమాట. ఫుల్ వర్షము, సగం బట్టలు తడిచిపోయాయి. సరే ఇంకా అలాగే తీసుకెళ్తాము, అవసరం లేని ఇంట్లో పెట్టేద్దాంలే అని అనుకుంటున్నాము. ఇంకా మకానా అది రోస్ట్ చేస్తున్నాను బాబు కోసము. అవికి తినడానికి స్నాక్స్ లాగా ఏమన్నా పెట్టుకోవాలి కదా, అందుకని చెప్పి ఇంకా చికెన్ మటన్ తీసుకొచ్చారు మామయ్య బాక్స్లోకి. ఇంకా దానిలో కావాల్సినవి అన్నీ కూడా కట్ చేస్తున్నాను. ఇంకా మిక్సీ వేస్తే ఎక్కడ లెగుస్తారో అని మిక్సీ వేయకుండా పక్కన పెట్టేసి ఉంచారు. అప్పుడు 6:30 అట్లా అవుతుంది. నేను గబగబా లేచి వచ్చి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను. చికెన్ మటన్ అన్నీ కడిగి పెట్టేశారు అత్తయ్య. ఇంకా అది వండడమే. ఇంకా నేనైతే ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోసుకొని ఉప్మా వేసేద్దాం ఎంతలోపు. మళ్ళీ ఉంది రెండే బర్నర్స్ కాబట్టి అన్నీ ఒకసారి అంటే అవ్వవు. అందుకని ఫస్ట్ మకానా వేపుకొని ఇప్పుడైతే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కానీ ట్రావెలింగ్ అంటే చాలా ఇదండి. అది ఆడవాళ్ళు కదలాలంటే ఇల్లంతా నీట్గా పెట్టుకొని అన్నీ ఎక్కడెక్కడ నీట్గా సర్దుకొని మళ్ళీ మనం క్యారీ చేయాల్సినవి, మళ్ళీ మన లగేజీలు, మళ్ళీ ఫుడ్డు, వాటరు, కావాల్సినవి అనేది చాలా పెద్ద లిస్టే ఉంటుంది కదా. ఇక ఇంకా గబగబా అయితే వేస్తున్నాను. బాబు ఇంకా నిద్ర లేవలేదు. నిద్ర లేచాడంటే ఇంత ఫాస్ట్గా పనులు అవ్వవు. అవి లేచేలోపే ఇంకా నేను పనులు చేసుకోవాలి. వాళ్ళ నాన్న అవి అయితే పడుకొని ఉన్నారు. అటు పక్కన రైస్ కూడా పెట్టేశాను, ఉడకాలి కదా. ఇంక ఈ రెండు తీసేస్తే ఇంకా చికెన్ మటన్ వేసేస్తే అవి అవుతూ ఉంటాయి. ఇంక మనము రెడీ అవుతూ ఉండొచ్చు కదా అని. ఇంకా ఎలాగో లెగవలేదులే. అప్పటికే టైం 8 o'clock దాకా అవుతుంది. 7:30, 8 అవుతుంది. బయట వెదర్ చల్లగా ఉంది. ఇంకా వేడిగా ఉప్మా అయితే పెట్టుకొని నేను మా చిన్నత్తయ్యకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత ఒక్కొక్కరుగా తింటారులే అని చెప్పి ఇంకా ఉప్మాలో నాకు పంచదార లేకపోతే అసలు ఎక్కదు. ఇంకా ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు అయిపోవడం వల్ల ఇలాగే తింటానన్నమాట. అసలు నోరు కాలిపోతుంది, అయినా కూడా ఏంటో మరి అలాగే తింటున్నాను. నోరు కాలుతుంది, ఊదుకుంటూ తింటున్నాను. నాకు అలాగే ఇష్టం అనమాట. ఇంక ఇంతలోపు తింటూనే ఉన్నాను. అవి నిద్ర లేచాడు చూడండి. లేచావా? దా. అవి లేచి కాసేపు ప్యాంపరింగ్ అది అయిపోయిన తర్వాత ఆడుకుంటున్నాడు. ఇంక ఇక్కడ మేము దీనిలోకి కావాల్సిన గ్రేవీ అనేది మిక్సీకి వేసి పెట్టేసుకున్నాము. ఆయిల్లో ఆ గ్రేవీ వేసేసుకున్నాము. అంటే ఫ్రైలా చేసుకుందాం అనుకున్నాం కానీ కలుపుకోవడానికి కుదరదు కాబట్టి గ్రేవీలా అయితే చేసుకుంటున్నాము. ఇంకా అల్లం పేస్ట్ అవన్నీ కూడా రెడీగా ఉంటాయి కదా. ఇక పచ్చి వాసన పోయేంత వరకు అవి అయితే బాగా ఇది చేసుకొని ఇంకా మనము వండేసుకోవడమే. ఇక చికెను మటను రెండు ఉడకాలంటే ఎట్లయినా సరే చాలా టైమే పడుతుంది. ట్రైన్ వచ్చేసి 10:40కి తిరుపతిలో స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము 9:30, 9:45 కల్లా అయినా బయలుదేరితే అత్తయ్య వాళ్ళు మళ్ళీ నడవాలి కదా. అందుకని హడావిడిగా పనులు ఒక పక్కన ఇవి అవుతున్నాయి, ఒక పక్కన ఒక్కొక్కరు రెడీలు అవుతున్నారు, టిఫిన్లు చేసేవాళ్ళు టిఫిన్లు చేస్తున్నారు. అబ్బో చాలానే అవుతుంది. హడావిడి ఉంటుంది. ఎంతైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు టైంకి వెళ్తామా లేదా, ఇవన్నీ అవుతాయి లేదా అని ఒక టెన్షన్ కూడా ఉంటుంది కదా. నాకైతే అంతే ఉంటుందండి, ఎప్పుడైనా అంతే. అది కాక మా వారితో జర్నీలు అంటే మా వారు నిదానంగా రెడీ అవుతారు, పరిగెత్తిస్తారనమాట లాస్ట్లో, మామూలుగా కాదు. అలా చాలాసార్లు ఇంకొక నిమిషంలో కదిలిద్ది, హడావిడిగా వెళ్తాం అనమాట మేము. ఇంకా లాస్ట్కి అలాగే అవుతూ ఉంటుంది. ఈ లగేజీలు సర్దుకోవడం, ఇవన్నీ ప్యాక్ చేసుకోవడం, మళ్ళీ వాటర్ బాటిల్స్, వాటర్ పట్టుకోవడం, అట్లాగా లేట్ అయిపోతూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే రెండిట్లోకి ఒకటే టైప్ ఆఫ్ మసాలా అయితే వేసేసుకున్నాము. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మా అత్తయ్య చికెన్ తినరని మటన్ తీసుకొచ్చారు. అన్నీ నేనే వేశాను కదా, కొంచెం లైట్గా సాల్ట్ ఎక్కువైంది. అంటే అన్నంలో బాగానే ఉంటుందిలే కానీ లైట్గా మరీ ఎక్కువ అయి ఉంటే కసిమైపోయేది, పాపం తినలేకపోయేవాళ్ళు. అప్పటికే పాపం ఏం అనకుండా అలాగే తినేశారు. అలా అనమాట. ఇంకా ఇదిగోండి, ఇంక ఇక్కడతో ఈ సెక్షన్ అయిపోయింది. అన్నం కూడా ఉడికిపోయింది. ఇంకా బాబుకి కూడా పప్పు అన్నము అన్నీ నానబెట్టి ఉంచాను. అంటే చికెన్ మటన్తో డైరెక్ట్గా తినాలంటే తింటాడో తినడోలే అని చెప్పి అలా పెట్టేశాను. ఇంకా టమాటాలు కూడా ప్యూరీ చేసేసాము, ముక్కలు ఎందుకులే అని చెప్పి, మనకు మంచిగా గ్రేవీ లాగా వస్తుంది కదా. అందుకని ఇవన్నీ కూడా నేను స్టవ్ మీద పెట్టుకొని బాగా కలిపేసుకొని ఇంకా అవి సిమ్లో పెట్టుకున్నాను, నిదానంగా ఉడుకుతూ ఉంటాయని చెప్పి. ఇదిగోండి ఇక్కడ ఒక్కొక్కరు రెడీలు అవుతూ ఉన్నారు. మా చిన్నత్తయ్య రెడీ అయిపోయారు. అవి ఏమో వాళ్ళ తాత షూస్ ఉంటాయి కదా పెద్దవి, అవి వేసుకొని తిరుగుతున్నాడు అనమాట. అసలు పిల్లలు చేసే చేష్టలు భలే ఉంటాయి. టబ్బా అంటాడు, ఏంటేంటో చేస్తాడు. ఇంకా అందరం మ్యాక్సిమం రెడీ అయిపోయారు. మా అత్తయ్య, చిన్నత్తయ్య, మా మామయ్య రెడీ అయిపోయారు. కానీ నేను మా వారు రెడీ కాల. ఇంకా వంట అవుతూ ఉంది. వచ్చిన టిఫిన్ అంట్లు, ఇంకా అంట్లు, రిమైనింగ్ అంట్లన్నీ కూడా
క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఇంకా మా అత్తయ్య ఏమో ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. కానీ క్లైమేట్ సడన్‌గా వర్షంలాగా అయిపోయింది. ఇంకా హడావిడిగానే ఉంటది. ఇప్పుడు బాబుని రెడీ చేయాలి, నేను రెడీ అవ్వాలి, పనులన్నీ అవ్వాలి. అసలు టైం అందుతుందా లేదా అని ఒక టెన్షను. ఇంకా వంట అంతా రెడీ అయిపోయింది. నేను ఇంకా ఇల్లంతా ఊడ్చుకుని తుడవాలి. ఇంకా బాబు కోసమని కొన్ని పప్పులు అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అంటే ట్రావెలింగ్‌లో ఎక్కువగా ఇబ్బంది లేకుండా ఏదో ఒకటి పెడుతూ ఉండాలి కదా! అందుకని. నేను మార్నింగ్ ట్రైన్ కావాలనే చూస్ చేసుకున్నాను. నైట్ టైమ్ అయితే అస్సలు పడుకోనివ్వడు. అంటే అదేదో కొత్తగా ఉంటుంది కదా! ఇంట్లోలా ఉండదు కదా! అదే మార్నింగ్ అయితే కాస్త ఆడతా పాడతా అలా ఉంటాడులే అని చెప్పి మార్నింగ్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఇంకా చూడండి ఎన్ని బాక్సులు రెడీ చేసుకుంటున్నామో అన్నాలకి, కూరలకి కావాల్సినవన్నీ. అవి కూడా రెడీ అయిపోయాడు. నేను రెడీ అయిపోయాను. ఇంక నేనైతే ఓ పక్కన ఇల్లంతా కూడా ఊడ్చేసాను. ఇంకా తుడుచుకోవాలి. తుడిచేస్తే ఇంకా అయిపోతుంది. ఇంకా మా వారు ఉన్నా కూడా నీట్‌గా ఉంటుంది కదా ఇల్లు. మనం మళ్ళీ వచ్చేటప్పటికి నీట్‌గా ఉంటది కాబట్టి నేను ఎప్పుడైనా సరే ఊరెళ్ళే ముందు ఇలానే చేసుకుంటాను. సో, వచ్చేటప్పుడు మనకు నీట్‌గా ఉంటది వచ్చినప్పటికి. అదే మనం ఇప్పుడు ఎలా అంటే అలా చేసెళ్తే మగవాళ్ళైతే నీట్‌గా చేయలేరు కదా! అందుకని. ఇంకా అత్తయ్య అన్నము, కూరలు అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారు. అప్పటికే 9 దాటిపోయింది. మేము 9:30 కల్లా స్టార్ట్ అవ్వాలి కదా! 9 పైనే అయిపోతుంది. లగేజీలైతే బీభత్సంగా ఉన్నాయి. 10 లగేజీలు దాకా ఉన్నాయి. బయటంతా కూడా వర్షము. ఇంకా అలాగా మాప్ చేస్తున్నాను. మా వారు ఇంకా రెడీ కాలేదు. మా అబ్బాయి ఏమో కిందకి దిగట్లేదు. ఇక మా అబ్బాయిని పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇంకా మా వారు రావట్లేదు కదా! ఆయనకి బాక్స్ పెడుతుంటే నాకు ఎక్కువ కూరొద్దు, ఎక్కువ అన్నం వద్దు అది ఇది అని చెప్తూ ఉంటారనమాట. మేమేమో తిను అని చెప్తాము. ఇంకా ఆయనేమో తినను, నాకొద్దు, నాకు ఎక్కువైపోతుంది, నన్ను నా ఇష్టం వచ్చినట్టు తిననివ్వట్లేదు, నాకు ఫ్రీడమ్ లేదు తినడానికి కూడా అది ఇది అని చెప్పి అంటా ఉంటారు. ఇక అదే డిస్కషన్ జరుగుతూ ఉంది అక్కడ. ఇక్కడ అంతా కూడా ప్యాకింగ్ చేసేస్తున్నారు. ఇంకొక్కొక్కరికి నలుగురికి 4 బాక్సులు, ఒకటి ధాన్యం పప్పులు, బాబుకి పప్పు, ఆము, ఇంకా కర్రీ, మటన్ కర్రీ ఒకటి, చికెన్ కర్రీ ఒకటి సపరేట్గా అయితే పెట్టేసుకున్నాము. సో మాకు ఇన్ని బాక్సులు అయ్యాయన్నమాట. ఈ అన్ని బాక్సులు కూడా మళ్ళీ ఒక లగేజ్ అవుతుంది. ఈ ఫుడ్కి ఒక లగేజ్ అయిపోద్ది. ఇక అందరు రెడీ అయిపోయి బయటికి కూడా వెళ్ళిపోయారు. ఇంక అప్పుడు నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. ఫ్రెష్ అయితే అయిపోయాను కానీ జుట్టు దూకోలేదు. ఫేస్ కూడా వాష్ అది చేసుకొని నీట్గా ఇంకా రెడీ కావాలి కదా! అందుకని ఇంకా ఒక్కొక్కళ్ళు టైం అయిపోతుందని హడావిడి. అప్పటికే టైం వచ్చేసి 9:40 దాకా అయిపోతుంది. అసలు వెళ్ళమా అని ఒక టెన్షన్. అంటే మేమైతే ఏముంది ఫాస్ట్గా వెళ్ళిపోతాము. అది కాక ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్లో కొంచెం ఎదురే పార్కింగ్ చేసుకోవడానికి ఉండదు. కొంచెం దూరంగా పార్కింగ్ చేసుకోవాలి. అండ్ మా అత్తయ్య వాళ్ళు నడవాలి. ప్లస్ చాలా లగేజీ ఉంది. బాబు కూడా ఉన్నాడు. ఇంత మేనేజ్ చేయాలి కదా! కొంచెం ముందెళ్తే బాగుంటుంది అని చెప్పి ఒక టెన్షను. ఇంక ఎలాగోలా అయితే బయలుదేరామండి. అప్పటికే టైము చాలా అయిపోయింది. బాయ్ నాన్న, చెప్పులేదా షూస్ అయినాయి. వస్తున్నా, నేను టాయిలెట్కి వెళ్ళాలి. ఇంకా వెళ్ళేటప్పటికి చూసారు కదా, ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. షింక్లో ఉన్న అంట్లన్నీ తోమేసేసాము. స్టవ్ దగ్గర అంతా నీట్గా అయిపోయింది. అసలు ఇంట్లో ఇంక ఏ పెండింగ్ పని లేదు. ఇది మా వారి కోసమని ఉంచిన అన్నము, కూరలు, 2 కర్రీస్ కూడా ఉంచాము. చెరుకు మర్చిపోయాము, అది తీసుకొని వెళ్తున్నాను. షింక్ కూడా నీట్గా కడిగేసాము. ఇంకా అలాగా సరిపోయిందండి. ఇంక గబగబా కిందకైతే వెళ్తున్నాము. ఇల్లు మొత్తం సగం వెళ్తుందా? 2 ట్రాలీలు. ట్రైన్కి 10ంటికల్లా బయలుదేరాం. 9:30 అంటేనే ఇప్పటికైంది. ట్రాఫిక్ లేకపోతే మనం లోన్ అంతా నడవాలి కాబట్టి అనమాట. వెరీ గుడ్. కార్లోనే ఉండి మేము విజయవాడ వెళ్ళిపోతున్నాం. రాడంట. పట్టిందా? పట్టిద్ది అందులో వేసుకుంటా. మా వారు ఎంత లగేజ్ తీసుకెళ్తున్నారో నాకైతే భలే బాధగా అనిపించింది. నేను బాబుని పట్టుకున్నాను, ఇంకొక బ్యాగ్, పెద్ద బ్యాగ్ ఉంది, అదొకటి పట్టుకున్నాను. ఇంకా మామయ్య, అత్తయ్య ఎవరు చిన్న లగేజ్లు వాళ్ళు పట్టుకున్నారు. ఇంక ఇక్కడైతే మా వారు ఎక్కిస్తారండి, ప్రాబ్లం ఉండదు. నేనదే చదువుతుంటే భయం వేస్తుంది దానికి. దాన్ని తీసుకో, నేను వస్తా.
ఇక్కడ వరకు పర్లేదు, అది అక్కడ మెట్లు అయ్యే వెళ్ళిపోతాయి. ఇక్కడ అడిగేస్తే అక్కడ దిగాలి అంతే. భయపడితే ఏముండదు, ధైర్యంగా వెళ్తే ఏముండదు, భయపడితే పడిపోతుంది. ఇదంతా షాప్కి వెళ్తుంది, అక్కడ నుంచి అయ్యే మెట్లు. నేను తీస్తున్నారా, టెన్షన్లోనే ఉన్నారా? నిన్నే తీస్తారు ఎక్కువగా. మన లగేజ్ అక్కడ ఒకటి ఉంది, ఇక 2 ఉన్నాయి. 10:30 కల్లా మేము ట్రైన్ అయితే ఎక్కేసాము. దేవుడి దయ వల్ల కరెక్ట్గా సెంటర్లో వచ్చింది. మెట్లు దిగ్గానే పక్కనే ఉంటుంది కదా, అక్కడ వచ్చింది. కార్ తాళాలు నీ దగ్గరే ఉంచుకున్నావు, మామయ్యకి ఇచ్చావా? అదే అంటున్నా. నాన్నకి బాగా చెప్పమ్మా. పాలకి నేను కూర్చున్నాగా. మన లగేజీలు ఇక్కడ కొన్ని పెట్టాడు. ఇగో లగేజ్లన్నీ ఇక్కడ 2, ఇక్కడ 2, అక్కడ 3. బాయ్ నాన్న, బాయ్. నేను వెళ్ళిపోతాను కార్లో. మనం బయటికి వెళ్దాం. ట్రైన్ కదులుతుందేమో, కదిలిద్దేమో నాన్న. జాగ్రత్త. నాకు మర్చిపోయి ఇంటి దగ్గర చెప్పడం, మళ్ళీ చెప్తున్నా. అన్నప్రాసనకి మీ ఇద్దరు కంపల్సరీగా రండి. ఇంటి దగ్గర చెప్పండి, మళ్ళీ ఇప్పుడు మర్చిపోయాయి ఆడవాళ్ళు. నాకు బాయ్ ఇస్తారా? బాయ్ నాన్న. వెళ్ళిపోవాలా? అవి తిప్పు, స్టీరింగ్ తిప్పమ్మా. బంగారం. ఇటు అందరిని పలకరిస్తాడు. మన దుప్పట్లే ఇక్కడ పెట్టలే, పైన పెట్టాడు. అంత పైన నుంచి మనం ఎలా తీసుకుంటాం? అలా అక్కడే పెడతారులే. ఏనా నా ట్రైన్ అంతా నీదేనా? అరే దీని మీద మూత ఆడకు తెచ్చాడా? పెట్టేసే. వెరీ గుడ్ బాయ్. అక్కడ పాప్కార్న్స్. ఇద్దరు సింక్లో చూపించాడు తెలుసా, ఇంకా అవ్వ తీసేసుకున్నాడు. పెట్టలేదా మీరు? నేను మీరు నేను అని చేసి కొట్టాను. ఇటు సారి రాజుగారు ఒక లుక్ వేస్తారా? రాజుగారు లేదా భాష బాబు. ట్రాలీ లోపల ఉన్నాయి అత్తయ్య. వెళ్ళిన కాసేపటికి మా వారు వీడియో కాల్ చేశారు. ఇంకా హవి అయితే వాళ్ళ నాన్నని కమ్ అంటున్నారు. నిజంగా హెవీ హార్ట్, ఆయన కూడా చాలా ఫీల్ అవుతున్నారు. బట్ తప్పదు కదా, ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఈ జాబ్స్ వల్ల మేము ఒక చోట, అమ్మ నాన్న అత్తయ్య మామయ్య వాళ్ళు వేరే చోట అవడం వల్ల తిరగక తప్పడం లేదు. చేతులు కడుతున్నావా నువ్వు? కడుక్కున్నావా నాన్న? చేతులు కడుక్కున్నావా బంగారం? ఇట్స్ హాయ్ అని చెప్పు. అవి ఉండమన్న చోట ఉన్నట్లేదు, అటు ఇటు తిరుగుతూనే ఉంటున్నాడు, నిద్ర పోవట్లేదు. బాబు అన్నం కూడా తినలేదు. మేము ఇంకా అప్పటికి 1:30 పైనే అవుతుంది. ఇంకా
లంచ్ చేద్దామని చెప్పి కూర్చున్నాము. ఇస్తరాకులు తీసుకున్నాం దారిలో, బఫే ప్లేట్స్, అంటే బాక్స్లో కలుపుకోవడానికి అంత ఈజీ ఫ్రీగా ఉండదు కదలే అని చెప్పి ఇంకా వాటిలో అయితే పెట్టేసుకొని తినేస్తున్నాము. మ్యాక్సిమం మాకు నైట్ డిన్నర్లోకి కూడా ఈ కూరలే సరిపోతాయి. 2 మిగిలాయి అనమాట. ఇంకా కూర్చొని తింటుంటే హవీని అత్తయ్య చూసుకుంటున్నారు. అత్తయ్య కూర్చున్నారనమాట. ఇంకా నేను లాస్ట్లో తింటాలే, ముందు మీరు తినండి అని చెప్పి. ఫస్ట్ చాలాసేపు మేము మా వరకే ఉన్నాము. తర్వాత మాత్రము ఇంకొక 3 లేడీస్ వచ్చారు, వాళ్ళే ఉన్నారనమాట, ఇంకెవరు రాలేదు. కొంచెం బాగానే అనిపించింది. ఏసీ రిజర్వేషన్ చేయించాం కదా, అంత ఏసీ లేదనమాట. లాస్ట్ టైం అయితే ఫుల్ కూలింగ్ ఉంది. అమ్మో ఈసారి మళ్ళా అని చెప్పి భయపడిపోయారు మా అత్తయ్య వాళ్ళు. బట్ ఫైనల్లీ అంత కూలింగ్ లేదు, బాగానే ఉందిలే అని చెప్పి ప్రశాంతంగా ఉంది. ఇక ఫుడ్ తింటూ ఉంటే పక్కన వేరే లేడీస్ అయితే ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ దగ్గర అయితే కూర్చున్నాడు. ఇంకా రాడంట మా దగ్గరకు కూడా, వాళ్ళతోనే వెళ్ళిపోతాడంట. భలే చక్కగా కూర్చొని చూస్తూ ఉన్నాడు. అలా ఈజీగా ఒక్కొక్కసారి మింగిల్ అవుతాడు, ఒక్కొక్కసారి మాత్రం అస్సలు వెళ్ళాడనమాట ఎవరి దగ్గరికి కూడాను. అలా ఉంటుంది, ఇంకేం చేయలేం పిల్లలతోటి. వాళ్ళు ఎందుకు వెళ్తారో ఎందుకు వెళ్ళరో కూడా తెలీదు. మేము ముగ్గురం తింటూ ఉన్నాము. కర్రీ చాలా బాగా వచ్చింది, చాలా బాగా కుదిరింది నిజంగా. రోజు ఇంట్లో కంటే కూడా ఈరోజు మనము బయటకు వెళ్తున్నాం కదా, సో జర్నీలో అయితే నిజంగా చాలా చాలా బాగుంది. ఈరోజు సండే అవడం వల్ల అందరూ నాన్ వెజ్కే ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి, చాలామంది బిర్యానీలు అవి ఇవి తింటూ ఉంటారు కాబట్టి మేము కూడా అలాగే చికెన్ మటన్ అన్నీ కూడా తెచ్చుకున్నాము. ఇంక చూసారు కదా పక్కన ఆవిడ ఫోటోలు అవి చూపిస్తున్నారు అనమాట దేవుడివి. ఇంకా అలా చూస్తూ ఉంటున్నాడు కానీ రాడంట. వాళ్ళతో వెళ్ళిపోతామంటే వెళ్ళిపోతానంట. భలే చెప్తున్నాడు క్యూట్గా. ఇంకా కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నారు అందరూ పడుకున్న తర్వాత. నేను ఒక 1/2 అవర్ పడుకున్నాను కానీ నాకు అస్సలు కుదరలేదు పడుకోవడానికి. బాబే ఎక్కువ స్పేస్ ఆక్రమించేసుకుంటాడు కదా. ఇంకా హవి అయితే పడుకున్నాడు ఒక 2 అవర్స్. ఇంకా లేచాడు. ఇంక నిదానంగా మేము కూడా కిందకి వెళ్దాము, పైన నాకు కూర్చోడానికి కూడా కుదరట్లేదు, పడుకోవడానికి కుదరదు కాబట్టి ఇంకా కిందకైతే దిగేసి వెళ్దాము అని చెప్పి కిందకి వెళ్ళాము. వెళ్ళిన కాసేపటికి హవి వాళ్ళ తాతతో ఆడుకుంటున్నాడు. బాయ్ హవి. బైక్ మీద వెళ్తావా? బైక్ తాత దగ్గర ఉన్నాయా తాళాలు? ఏడంట ఎక్కడికి వెళ్తున్నావు హవి మనము? కనపడుతుందా? ఇంకా 6 o'clock కల్లా మాకు విజయవాడ రావాలి ట్రైన్. బట్ 6:30 అయిపోయింది. ఇంకా స్టేషన్ దగ్గరలోకి వస్తుంది కదా, చాలా లగేజీలు ఉన్నాయి కదా, ఒక్కొక్క లగేజ్ తీస్తూ వచ్చాము. చీరాల్లో ఇక్కడ కింద వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా అన్ని చాలా లగేజీలు ఉన్నాయి. ముందే అన్నీ తీసుకొని లెక్క పెట్టుకోవాలి, లేదంటే మాత్రం ఏదైనా మర్చిపోయామంటే ఇంకంతే, తెలిసిందే కదా. అలా ఎప్పుడైనా మిస్టేక్ జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలాసార్లు మేము 1కి 10 సార్లు చూసుకుంటూ ఉంటాము. ఇంటి దగ్గరే కౌంట్ చేసుకున్నాం అనమాట 10 లగేజెస్. సో ఒక బ్యాగ్ ఖాళీ అవడం వల్ల ఇంకో దానిలో పెట్టేసాం. సో 9 లగేజెస్ అయితే ఉన్నాయి, ఈవెన్ హ్యాండ్ బ్యాగ్తో కూడా కలిపి. ఒక్కొక్కటి అన్నీ తీసుకుంటా ఉన్నాం. ఇంకా గేట్ దగ్గరికి వెళ్ళి దించాలి. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే, మేము అసలు ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళిద్దో తెలీదు. మా అత్తయ్య వాళ్ళు ఇవన్నీ మొయ్యలేరు, మా మామయ్య మొయ్యలేరు. అసలు ఏమైద్దో చూడాలి. ఇంకా ఒక్కొక్కటి అయితే ముందు తీస్తున్నాం. మా వారైతే అక్కడ కూలీనో ఎవరో ఒకరు మాట్లాడుకోండి, ఇన్ని మీరు మొయ్యలేరు కదా అని చెప్పి అయితే అంటా ఉన్నారు. ఇంకా ట్రాలీలు అవి అడ్డంగా ఉంటాయి, సీట్ మీద పెట్టని చెప్తే పెట్టేశాము. ఇంకా అదృష్టం కొద్దీ 1లోకి వచ్చింది. ఇంకా అంతా లగేజ్ తీసి బయట పెట్టుకున్నాం. తెలిసిన ఆటో అంకుల్ ఉంటే వాళ్ళకి కాల్ చేసాం, వాళ్ళు వస్తానన్నారు. వెయిట్ చేస్తూ ఉన్నాం అన్నమాట మేము 1 వైపు. రా కారు, అన్ని కార్లు నీయేనా? వెళ్ళిపోతున్నాడు.
ఆటో అతను రావడానికి కొంచెం టైమే పట్టింది. ఎప్పుడైనా మేము 10 వైపే వెళ్తాము. ఇప్పుడే అవి పుట్టాక నాకు తెలిసి ఇదే ఫస్ట్ 1 వైపు రావడము. ఈ 1లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆ లైటింగ్స్ కానీ, ఆ ఎదురు అదంతా కానీ, అక్కడ జింక, బంగారపు జింక కలర్లో ఒకటి చాలా చాలా బాగుంది. ఇంక ఇక్కడ కొన్ని పిక్చర్స్, వీడియోస్ కూడా తీసుకున్నాము. ఇంక ఇక్కడ కార్లను చూసి కార్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. కారు వల్ల ఎవరైనా వచ్చి తీసుకెళ్తే వెళ్ళిపోతాడేమో మరి. ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్లో ఇట్లాగ లోకో ఇదేంటి ట్రైన్ ఎదురు ఉంటుంది కదా అది, అండ్ జింక చాలా బాగుంది. ఇంకా ఆటో అతను వచ్చేసారు. ఇంక మేము స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మళ్ళీ అన్నం వండుకోవాలి, మళ్ళీ యాస్టీస్గా ఎక్కడెక్కడ సర్దుకోవాలి. ఇక్కడ కొండ అయితే ఎవరో కాలుస్తున్నారు, అది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చుట్టుపక్కల కొండలే కాబట్టి అప్పుడప్పుడు కాలుస్తూనే ఉంటారు. అంటే పాములు అవి ఇవి ఉంటాయి కదా, అందుకని అలా కాలుస్తూ ఉంటారనమాట. అది చూడండి ఏంటో ఇలా పడిపోతుంది అనమాట, ఎర్రగా అలా ఉంది దూరంగా చూస్తుంటే. ఇప్పుడు ఇంటికి ఫైనల్గా చేరామండి. 7:30 అయింది ఇంటికి వచ్చేసరికి. ఇంటికి రాగానే ఫస్ట్ నేనైతే నా బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకుంటాను. నేను తెచ్చిన లగేజ్ అంతా కూడా ర్యాక్లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే నాకు ప్రతి చిన్నదానికి పద్దాగా తీయడం నచ్చదనమాట. అంటే బాబుకి ఏదో ఒకటి కావాల్సి వస్తుంది. సిరప్ అని, డ్రాయర్ అని, డైపర్ అని, లోషన్ అని, అలా అంతా రిస్కీగా అనిపిస్తుంది నాకు. అందుకని ఫస్ట్ రాగానే నేను ముందు చేసే పని ఏంటంటే ఇంట్లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ నా బెడ్రూమ్లోకి వచ్చి నా లగేజ్ అంతా అరలో సర్దేసుకుంటాను. దాని తర్వాత బెడ్ పైన ఉన్న బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాను. ఎప్పుడు వచ్చినా ఇంతే చేస్తాను. అత్తయ్య వాళ్ళు కూడా లేరు కదా ఇప్పటి వరకు, ఇదే అందరం కలిసి రావడం కాబట్టి వాళ్ళు కూడా బాబుని చూసుకుంటూ ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నారు. అందులో నేను ర్యాక్స్ అన్నీ కూడా సర్దుకుంటున్నాను. ఇంకా తర్వాత తినేసి అంటే ఇంకా అవ్వదు, బాబు సహకరించడు. అసలు ఇల్లు అయితే ఒక రేంజ్లో ఉందండి. మావయ్య ఉంటారు కదా, ఇంకా మగవాళ్ళంటే ఏం చేయలేరు కదండి. వాళ్ళు ఏదో ఫ్రెష్ అవ్వడం, బయటికి వెళ్ళడం, రావడమే కానీ ఇల్లు ఆడవాళ్ళు పెట్టినట్టయితే పెట్టలేరు కదా. ఇక ఇల్లంతా కూడా గందరగోళంగా ఉంది. ఇంకా అంతా సెట్ అయ్యేలోపు చాలా టైమే పడుతుంది. ఇంకా ర్యాక్స్ సర్దేసిన తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా దుమ్ముంది, చాలా దుమ్ముంది. నేనున్నప్పుడు యూజ్ చేస్తాను, నేను లేనప్పుడు అత్తయ్య వాళ్ళు ఇక్కడ యూజ్ చేయరు. అదేగాక అత్తయ్య వాళ్ళు కూడా లేరు కదా చాలా డేస్ నుంచి. అందుకని ముందు పైన వరకు అయితే అంతా నీట్గా తుడిచేసుకుంటున్నాను. లోపల ర్యాక్స్ అయితే ఇప్పుడు ఏం నేను కదపట్లేదు, లోపల లాక్ చేసే ఉంటుంది కాబట్టి లోపల అంతగా ఏం పాడవదు. నేను తెచ్చుకున్న కొన్ని జ్యువెలరీ అవన్నీ కూడా అక్కడ పెట్టుకుంటున్నాను. జ్యువెలరీ అంటే ఏం లేవులేండి, జస్ట్ లిప్ బామ్ అని, కాటుక అంతే, స్టిక్కర్స్ అని అవే ఉంటాయి, ఇంకేముండవు. ఇంకా అందుకని అన్నీ కూడా తీసి నీట్గా తుడిచేసుకుంటే ఇక్కడ అన్నీ అరేంజ్ చేసేసుకుంటే మనకి ఇంకా యాజ్ యూజువల్ రోజు మనం ఇంట్లో ఎలా ఉంటాం అలాగే ఉన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ప్రస్తుతానికి హవి అక్కడ హాల్లో ఆడుకుంటున్నాడు, అందరూ ఉన్నారు కదా వాళ్ళతో ఆడుకుంటున్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే గబగబా ఒక 1/2 అవర్ టైం తీసుకొని నేనైతే ఇవన్నీ కూడా చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి బాబుకి ఫ్రెష్ చేస్తానన్నమాట, నీళ్లు పోసేస్తాను. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకుంటాము. ఇంకా చాలా టైర్డ్ అయిపోయాం కదా, మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ లేచాము. అయినా కూడా ఎంత టైర్డ్ అయినా కూడా ఆ రోజు కూడా పడుకునేసరికి 11 or 12 అయిపోయింది. బట్ ఇంకంతే, మనం ఏం చేయలేం కదా. ఇంక ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను దుప్పట్లు అయితే చేంజ్ చేసేసుకుంటున్నాను, బెడ్షీట్స్ కూడాను. ఇంకా ఆ మంచం ఆ పైన కూడా బాగా దుమ్ముంటే అది కూడా తుడుచుకున్నాను, అటు పక్కన ఇటు పక్కన మొత్తం తుడుచుకొని ఇంకా దుప్పట్లు అంతా మార్చుకుంటున్నాను. అంటే చాలా రోజుల నుండి ఉంటాయి కాబట్టి దుమ్ము అది ఉంటుంది. బాబు పడుకున్నాడంటే మళ్ళీ డస్ట్ అలర్జీ ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడనే కాదు, మామూలుగా అత్తయ్య వాళ్ళు రోజు ఉన్నా కూడా నేను రాగానే చేంజ్ చేసేసుకుంటాను. అది హవి పుట్టిన తర్వాత, అది అంతకుముందు అయితే నేను ఇవన్నీ ఏం పట్టించుకునేదాన్ని కాదు. బట్ బాబు పుట్టిన దగ్గర నుంచి మాత్రం ఇలాంటి వాటిల్లో కొంచెం బాగా ఆలోచిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళినా సరే ఇంతే చేస్తానన్నమాట. ఎందుకంటే ఇక్కడ పడుకుంటాడు కాబట్టి ఇక్కడ మంచిగా ఉండాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. దోమతెర అయితే పక్కన ఉంది కదా, రాధాకృష్ణుల ఫోటో కిందకి బెడ్కి పక్కకి పెట్టేసి, ప్రస్తుతానికి దోమలు లేవేమో అని చెప్పి నేనైతే దోమతెర ఏం వేయడం లేదు. చూడాలి ఇంకా దోమలు ఉన్నాయో లేదో నిదానంగా తెలుస్తుంది. ఇప్పుడైతే బెడ్షీట్ అది వేసేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళైతే ఏదో ఒకటి పెడుతూ ఉన్నారు. ఫుడ్ కూడా పెట్టమని చెప్పాను కానీ ఏం తినట్లేదు. ఈరోజు మార్నింగ్ ట్రైన్లో కూడా తినలేదు అవి. ఇక పాపం బాబుకి కూడా అనీజీగా ఉందేమో జర్నీలో. ఇంకా ఏదో ఒకటి పెట్టాంలేండి, దానిమ్మ పప్పులన్నీ మకానా అవి ఇవి తిన్నాడులే కానీ ఇంకా అంతే. ఇదిగోండి ఇంకా ఫైనల్గా నా బెడ్రూమ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఈ టేబుల్ ఒకటి మాత్రం వదిలేసేయండి, ఈ టేబుల్ మీద కొన్ని సర్దాలు నిదానంగా సర్దుదాంలే అని చెప్పి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను, బాబు కూడా ఫ్రెష్ అయిపోయాడు. ఇంకా అత్తయ్య వాళ్ళు కొంచెం అన్నం అది వండుతున్నారు. ఇక తినాలి, తినేసి ఇంకా పడుకోవడమే. నా రూమ్ అయితే నీట్గా క్లీన్ అయిపోయింది. ఇంకా కిచెన్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉంది. అండ్ షింక్ బ్లాక్ అయిపోయిందండి, వాటర్ వెళ్ళడం లేదు, దానికోసమే హాట్ వాటర్ పెట్టారు. తర్వాత నిదానంగా వాటర్ పోయాయి. ఇక్కడతో వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మిమ్మల్ని తెగ తిడుతున్నాడు, కోపం వస్తుంది, నిద్రపో. నువ్వేదా
తలుపులే సౌండ్